హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. 23,000 నెఫ్టీ లెవెల్స్. సో 23,235 ఇంచా 22,798 అనేది. సో నేను ఏం ఫ్రైడే లెవెల్స్ అది ఏం చెప్తున్నా సేమ్ లెవెల్సే పెట్టుకుంటూ ఉన్నాను. నెఫ్టీ అండ్ సెన్సెక్స్లా ఏం మార్పు లేదు. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలా అంటే 22,769 కింద 30 మినిట్స్ క్యాండల్ క్లోజ్ కావాలా. బాడీ 50% కింద కింద క్లోజ్ కావాలా, అట్లీస్ట్ 50% కింద కిందే. అవుట్ కింద ఏమనో మార్కెట్ ఏమనో వెళ్తే మాత్రము డెఫినెట్గా మార్కెట్ ఇక్కడి నుంచి షార్ప్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా కాక ఫ్లాట్ అనా లేదా స్లైట్ గ్యాప్ అప్ అయినా అయితేనో మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. 23,235ని టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. మీరు ఫ్రైడే నేను థర్స్డే అనాలిసిస్ చెప్పిండేది మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ దొరుకుతాను, బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతాను, ఇమ్మీడియట్గా తీసుకునేలేదు. ఐదర్ ఈ పర్పల్ లైన్ దగ్గరన ప్రైస్ ఏమైనా రిజెక్ట్ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తాను, ఈ పర్పల్ దగ్గర ఏమైనా వస్తే బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ చూసి సో బయింగ్ ఆపర్చునిటీ వచ్చే ఫాల్ సిగ్నల్ ఇచ్చే బయింగ్ ఆపర్చునిటీ వస్తే సో రేపు ఏం జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది అంటే ఫ్లాట్ లేదా స్లైట్ గ్యాప్ అప్ అయితే మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలా కాక గ్యాప్ డౌన్ ఆయా మార్కెట్ 22,760 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మళ్ళీ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి మార్కెట్ ఫాలో అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి షార్ప్గా కిందకు వస్తాను. 30 మినిట్స్ క్యాండల్ బాడీ 50% కింద క్లోజ్ కావాలా చెప్తా ఉండే. 22,768 కింద క్లోజ్ అయితే 50% కింద బాడీ ఉండాలా. అప్పుడే మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ. అప్పుడే సెల్లర్స్ ఎక్కువ ఉండరు అనుకోవచ్చు, లైక్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది అనుకోవచ్చు. ఆ 30 మినిట్స్ క్యాండల్ క్లోజ్ చేసి ఆ లో ఎప్పుడు బ్రేక్ అవుతుంది ఆ క్యాండల్ లో అక్కడి నుంచే షార్ప్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇంకేవ సినారియో చూస్తాను నేను బయింగ్ ఆపర్చునిటీకి వెతుకుతామా అనుకోండి. నేను ఎందుకంటే కాన్సెక్యూటివ్స్తో 8 డేస్ రెడ్ క్యాండల్సే వచ్చింది. సో రేపు బ్లూ క్యాండల్స్ రావాలా అంటే ఐదర్ గ్యాప్ అప్ అన కావాలా, లేదు గ్యాప్ డౌన్ అయ్యి షార్ప్ మూవ్ వస్తే సో మార్కెట్ కన్సాలిడేషన్ సెకండ్ హాఫ్ ఫుల్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉన్నట్లు కనిపిస్తోంది. మార్కెట్ పైనకి వెళ్ళకూడదు అంటే మార్కెట్ సెకండ్ హాఫ్ ఫుల్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఫస్ట్ 1 అవర్లోనే మొమెంటం ఇచ్చేసి సెకండ్ హాఫ్ ఫుల్ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో ఈ సినారియోస్ రేపు జరిగేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో 49,277 ఇంచా 49,247 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ చూస్తే 48,781 ఇంచా 48,734. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ చేసి మార్కెట్ కిందికి ఏమైనా వస్తే షార్ప్గా రెడ్ క్యాండిల్స్ వేసుకొని ఈ లెవెల్ బ్రేక్ అయిన తక్షణ మళ్ళీ రీటెస్ట్ చేయాలా. రీటెస్ట్ చేసి ఎప్పుడు లో బ్రేక్ అవుతుంది అప్పుడు షార్ప్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఆ డబల్ కన్ఫర్మేషన్ తీసుకొని సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. సో ఇక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి షార్ప్గా పైన ఏమైనా క్లోజ్ అయితే వెయిట్ చేయండి, ఇమ్మీడియట్గా బయింగ్ తీసుకోవద్దండి. రీటెస్ట్ చేయాలా, అవి అప్పుడు బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ ఏముందో స్కోపు ఈ రెసిస్టెన్స్ లెవెల్లో వీక్లీలో రెసిస్టెన్స్ ఉంది. సో 49,450 ఇంచా 49,800 ఇది రెసిస్టెన్స్ లెవెల్లో. ఈ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇది రీటెస్ట్ చేస్తే నేను చెప్తా ఉండేది. అలా కాక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇదే రేంజ్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఫిన్ ఎఫ్టీ లెవెల్ చూస్తే సో దీంట్లో 15 మినిట్స్లో చాలా సపోర్ట్ లేదు. సో దానికే 1 అవర్లో తీసుకున్నాను. సో సపోర్ట్ అన్న కానీ రెసిస్టెన్స్ అన్న కానీ 23,440 ఇంచా 23,370 ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అవుతాను మార్కెట్ రీటెస్ట్ చేసే హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ చూసుకుంటే స్కోప్ ఎక్కువ ఉంది. మార్కెట్ పైకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలంటే ఇక్కడ ఒక లో ఉంది, ఈ లోకి ఫస్ట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. ఇది ఏమైనా బ్రేక్ అయితే 15 మినిట్స్ క్యాండల్లో సో అవుట్ కింద స్కోప్ ఉందా అంటే చూసుకోండి. ఈ లో ఎప్పుడు బ్రేక్ అవుతుంది మార్కెట్ ఇంకా కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో స్ట్రాంగ్ వీక్లీలో సపోర్ట్ లెవెల్ చూస్తే సో 22,500 ఇంచా 22,320 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్లో. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే వీక్లీలా 23,800 ఇంచా 24,050 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ వీక్లీలా.
సో ఇదే రేంజ్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఐదర్ డౌన్ సైడ్ అన్న బ్రేక్ కావాలా, వీక్లీ రెసిస్టెన్స్, అప్ సైడ్ అన్న బ్రేక్ అయితే సో ఒక మంచి మొమెంటం చూసేదానికి ప్రాబబిలిటీ ఉంది. అంతవరకు మార్కెట్ ఈ జోన్లోనే ఉండేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో సెన్సెక్స్ లెవెల్ చూస్తే సేమ్ నిఫ్టీలో ఎలా చెప్పుతున్నాం, నిఫ్టీలో ఎలా చెప్పుతున్నాం, సెన్సెక్స్లోనూ సేమ్ అలాగే చెప్తా ఉన్నాను. బట్ ఇది ఇంకా టెస్ట్ కాలేదు. నిఫ్టీలో టెస్ట్ అయ్యింది అబ్జర్వేషన్ ప్రకారం. సో 76,764 నుంచి 75,388 అనేది ఇదే రేంజ్లో ఉంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి మార్కెట్ ఏమైనా పైనకి వెళ్తే, ఇక్కడేమైనా మార్కెట్ 50% కింద ఎక్కువ రిజెక్ట్ అయితే రెడ్ క్యాండల్తో, సో ఇక్కడి నుంచే నేను సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం అనుకుంటా. అలా కాక ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి షార్ప్గా కిందకు వస్తే ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది ఇమ్మీడియట్గా సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేలేదు. ఇది రీటెస్ట్ చేసి ఎప్పుడు లో బ్రేక్ అవుతుంది అప్పుడే షార్ప్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు అంటే 75,200 కింద 30 minutes క్యాండల్ క్లోజ్ కావాలా. సో బాడీ 50% కిందకు వచ్చి క్లోజ్ అయితేనే మార్కెట్లో సెల్లింగ్, లేదు అంటే ఇదే జోన్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. నిఫ్టీలో స్మాల్ ట్రిక్ ఎట్లా చెప్పుతున్నాం, కాన్జర్వేటివ్స్లో 8 రెడ్ క్యాండల్స్, సో యూట్లను సేమ్ 8 రెడ్ క్యాండల్స్ ఉంది. రేపు మార్కెట్ ఐదర్ ఫస్ట్ 1 అవర్లో ఏమైనా ట్రెండింగ్ ఇచ్చేస్తే మాత్రము సో సెకండ్ హాఫ్ ఫుల్ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ చెప్తా ఉండేది. సో సెల్లర్స్ ఎక్కువ మంది ఉండరు. సో మార్కెట్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. సో రేపు చూసుకొని ట్రేడ్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.